వైసీపీ కొత్త ఇన్ఛార్జీల ప్రకటన వాయిదా పడింది. మూడో జాబితా విడుదలను వైసీపీ వాయిదా వేసింది. కొన్ని స్థానాలపై ఇంకా స్పష్టత రానట్లు తెలుస్తోంది. వైసీపీ కొత్త ఇన్ఛార్జీల ప్రకటన వాయిదా పడింది. మూడో జాబితా విడుదలను వైసీపీ వాయిదా వేసింది. కొన్ని స్థానాలపై ఇంకా స్పష్టత రానట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, వైసీపీ కొత్త ఇన్ఛార్జీలకు సంబంధించి వాయిదా పడినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు విడుదల చేస్తారు అని చెప్పారు. సో వాయిదా పడడానికి గల కారణాలేంటి? నీలిమ, ఒకవైపు వైసీపీ ఇన్ఛార్జీల లొల్లి తాడేపల్లిలో కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో ఈ రోజు 14 నుంచి 15 మందితో ఒక జాబితాను విడుదల చేస్తారని అనధికారికంగా మీడియా వాళ్లకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ సమాచారం బేస్ చేసుకుని సాయంత్రం 8 లేదా 9 గంటలకు లిస్టు విడుదలవుతుందని అందరూ భావించారు. ఒకవైపు సజ్జల క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. వెంటనే బొత్స సత్యనారాయణ కూడా మున్సిపల్ కార్మికులతో చర్చల అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడి ఆయన కూడా హుటాహుటిన క్యాంప్ ఆఫీస్ చేరుకున్నారు. అయితే ముఖ్య నేతలందరూ కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఈ రోజు కేసీనేని నాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. ఆ తర్వాత ఆయన మీడియా సమావేశం పెట్టి కూడా తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేశారు. కాబట్టి కేసీనేని నాని చేసినటువంటి విమర్శలు జనంలోకి పోవాలంటే ఈ టైంలో లిస్టు విడుదల చేస్తే ఆ ఇష్యూ పక్కదారి పడుతుంది. కాబట్టి ఈ ఇష్యూను ఫ్లేరప్ చేసే విధంగా ఖచ్చితంగా కేసీనేని నాని ఇష్యూ జనంలోకి వెళ్లే విధంగా చూడాలని భావించిన నేపథ్యంలో దానికోసమే లిస్ట్ ని ఏకంగా వాయిదా వేశారు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఆఖరి నిమిషం వరకు 8 గంటలకు వస్తారని ముందు చెప్పారు, 9 గంటలకు ఇస్తారు లిస్ట్ అని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కేవలం కేసీనేని అని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేశారో ఆ విమర్శలు పబ్లిక్ లోకి వెళ్ళాలి, మీడియా ద్వారా లేదా పేపర్ల ద్వారా పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ఈ రోజు మరో కీలక నిర్ణయం ఉండకూడదు అని పార్టీ తరఫున పార్టీ పెద్దలందరూ కూడా భావించారు. గతం నుంచి కూడా ఇటువంటి వ్యూహం వైసీపీ అమలు చేస్తోంది. ఏదైనా ఒక సమస్య పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే అంతకన్నా పెద్ద సమస్యలు సృష్టించడం ఆనవాయితీగా పెట్టుకుంది. అదేవిధంగా కేసీనేని నాని అంశాన్ని తెర మీదకి రాకుండా ఈ లిస్ట్ డామినేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ వ్యూహాన్ని అయితే అవలంబించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ రోజు విజయసాయి రెడ్డి నివాసానికి కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన నివాసానికి ఆదాల నివాసానికి వచ్చిన అంశాన్ని ప్రస్తావించగా ఆయన ఎందుకు వచ్చారు, ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళడం జరిగింది, అందులో తప్పేముందని మాట్లాడారు. అయితే ఆయన్ని ఎంటర్టైన్ చేయొద్దని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో మీకు కనుక ప్రయారిటీ ఇవ్వాలంటే మీరు ఖచ్చితంగా చంద్రబాబును, పవన్ కళ్యాణ్, లోకేష్ ను మీడియా సమావేశం పెట్టి మరి తిట్టాలి అని చెప్పిన పరిస్థితి. దానిపైన ఆయన అలా ఎందుకు తిట్టాలి, అంత అవసరమే నాకు వచ్చిందని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. ఆయన సస్యమేరా అన్నట్టుగా కూడా తెలుస్తోంది. విజయసాయి రెడ్డి మాత్రం ఈ విషయాన్ని అధిష్టానం పైనుంచి వచ్చిన ఆదేశాలు వీటిని పాటించాలని చెప్పిన పరిస్థితి. దాంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ విధంగా ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీరందరూ కూడా క్యాంప్ ఆఫీస్ క్యూ కట్టారు. వాళ్ళందరూ కూడా మాట్లాడిన తర్వాత సాయంత్రానికి లిస్ట్ వచ్చేస్తుంది, 14 మంది లేదా 15 మందితో జాబితా ఉంటుందని చెప్పారు. ఆఖరి నిమిషంలో కేసీనేని నాని ఇష్యూ ఫ్లేరప్ చేసేందుకు ఈ ఇష్యూని సైడ్ ట్రాక్ చేశారనేది మనకు అర్థమవుతుంది. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగంగానే లిస్ట్ ను వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. సత్య.